ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బీకోడూరు మండలం రాజుపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుధను ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేలుగడ్డ జగనన్న అడ్డా ఫ్యాన్ గుర్తుకు ఓటు అభివృద్ధికి చోటు అని జనం మెచ్చిన జగనన్న సారథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదరణతో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే సుధమ్మ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. బద్వేలు ఓటరు మహాశైలకు విజ్ఞతతో ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటుతో ప్రజా సంకల్ప పాలనను 2019 నుంచి 2024 మధ్య కాలంలో మన బద్వేలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం మన బద్వేలు ప్రజలకు స్వర్ణ యుగం లాంటిదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, యోగానందరెడ్డి, కొండ వెంకట రామిరెడ్డి, రమణారెడ్డి, దేవినేని సుబ్బారామిరెడ్డి, కొండ వెంకట సుబ్బారెడ్డి, ఎం రామిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకట రామిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. అందరూ ఊర్లో మాట్లాడుకొని మీరు అందరూ కూడా మీకు అన్ని పథకాలు వస్తాయి. ప్రతి ఇంట్లో అడిగినాము. మీకు కొంచెం భూములు కూడా ఉన్నాయి కాబట్టి రైతు భరోసా కూడా వస్తూ ఉంది. ఏదో ఒకరిద్దరి ఇళ్లకు మాత్రమే వాళ్ళకి ఏదో ఎక్కలేదంట. మేడం మళ్ళీ చేస్తారు. తర్వాత అందరూ ఓట్లు 1 పార్టీ నుంచి నమస్కారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి మీరందరూ కూడా. జగనన్న అన్ని పథకాలు ఇచ్చాడు కదా. ఏమేమి వస్తుండే మీ ఇంట్లో? అమ్మఒడి వస్తుందా? మీకు పెన్షన్ వస్తుందా? భూమి ఉందా? మీకు భూమి ఉందే. రైతు భరోసా కూడా వస్తుంది. 45 ఏళ్ళది వస్తుందా? చాలా పథకాలు వస్తాయి. తర్వాత ఇది డాక్రాలో ఉన్నారా? మీటింగ్ కూడా వచ్చింది. సో జగనన్నకి ఏంటి? జగనన్న మనకు చేసిన అభివృద్ధి మనకంతా కూడా 1400 కోట్లు. అన్ని పథకాలు వస్తాయి. పథకాలు ఏమన్నా వచ్చాయి? ఏ పథకం అంట? ఏ పథకం? చదివేది ఒక పాప డిగ్రీ ఏం రాలేదు సార్. పింఛన్ పెట్టించారా? పెన్షన్ వచ్చింది కదా. జగనన్న ఇస్తున్నాడు. ఎన్నున్నాయి మీ ఇంట్లో ఓట్లు? 3 జగనన్నకి వేద్దాం. ఏంది గుర్తేంది? ఫ్యాన్ చూసినావా? ఫ్యాన్ ఉంది కదా. ఇంట్లో ఫ్యాన్ లేదు. అదే ఫ్యానే. అంత చదివించుకో అన్ని జగనన్న చేసిన పనులు. జగనన్న పార్టీకి అమ్మా ఫ్యాన్ గుర్తు. మీకు అన్ని పథకాలు వచ్చండి. జగనన్న ఇచ్చినాయి. అట్లా భరోసా కానీ పిల్లలు లేదా?
డిగ్రీ అంటే అది వేరే చదువు. విద్యాదీవన. అమ్మఒడి అంటే ఇంటర్మీడియట్ వరకే కదా. గ్రూప్లో మహిళలు వేరే చదువు. 45 ఏళ్ళు 18,000 ఏమది 45 రాలేదా ఇంకా నాకు వస్తుందిలే ఇప్పటి నుంచి వస్తుంది ఇంకా వస్తుంది. ఉన్నారు కదా రైతు భరోసా 45 డబ్బులు ఇవన్నీ వస్తుంది. పొదుపులో ఉండవా? 45 డబ్బులు అయితే పోయినసారి వచ్చింది కదా. పొదుపులో రూపాయలు తీసుకోవచ్చు, దానికి వడ్డీ లేదు ఏం లేదు, బయట తెచ్చుకుంటే 2 రూపాయలు అయితే. సరే ఏంటండి జగనన్న పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? ఏమేమి వచ్చినాయి? రైతు భరోసా 45 డబ్బులు పొదుపులో ఉండరా మీరు? కరెక్ట్గా చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకొని మీకు ఏదైనా వడ్డీ లేని రుణాలు ఇవన్నీ వస్తాయి కదా పొదుపులో, ఏదానికన్నా ఉపయోగం ఉంటుంది. అంతకుముందు ఆ బిల్డింగ్ ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే పెట్టినప్పుడు మేము చేసింది నువ్వు చేసింది అది వాళ్ళ కొడుకు చేస్తాను అన్నీ ఆయన చేతనే చేపించుకుంటాం. అందుకే వాళ్ళ కొడుకు చేస్తాను. వెంకటరెడ్డి అమ్మ ఇక్కడ మనం జగనన్నకి వస్తుంది అమ్మఒడి. చాలు మనం చేసిన పనులు మా జగనన్న చేసిన పనులన్నీ అమ్మ మన నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 2100 కోట్లు అందరికి ఇళ్లకి ఇచ్చారు. మన జగనన్న అలా జగనన్న కోట్లేద్దాం. సరే జగనన్న పార్టీకి అమ్మా ఫ్యాన్ గుర్తుకు వచ్చేది ఓట్లేద్దాం. ఏం పెట్టలే, ఎందుకు రాలేదా? ఆయనకు వచ్చేది ఒకరికే ఇచ్చారు. ఒకరికే కదా వేరే చేపించే వచ్చింది. ఎక్కువ వచ్చింది లెక్క. అదంతా సంక్షేమం, ఈ అభివృద్ధి మనం చేసిన లెక్క వానికి ఎక్కువ అందరు వేయండి ఓట్లు. మన ఇంట్లో శివరామయ్య నమస్కారం అమ్మా. పెన్షన్ వస్తుందా? అదే లేదు, అన్ని జగనన్న ఇస్తాను. మళ్ళీ జగనన్న కోటేద్దాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 8 ఓట్లు ఉన్నాయి. అన్ని జగనన్నకి వేద్దాం. జగనన్న మనకు చేసిన అన్ని పనులు ఇవన్నీ. ఇద్దరే కదా, తెచ్చుదలే కార్లో ఏముంది వేసేది ఎప్పుడు రాసుకోండి.
అన్ని జాతీయాలు రోడ్డు ఖచ్చితంగా చేద్దాం. ఈసారి ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ అయ్యా జగన్ సార్కున్న ఫ్యాన్ గుర్తు కొట్టేయాలా? 2 ఓట్లు ఉంటాయి. ఎంపీకి ఒకటి. గుర్తు చెప్తావా? జగన్ అన్న గుర్తు ఏ గుర్తు చేస్తావు జగన్ అన్నకి? అన్ని పథకాలు వస్తున్నాయి కదా, జగన్ చేసిన పనులన్నీ కూడా మనం చేయించిన పనులన్నీ ముందు